హాయ్ అండి, పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ చూపిస్తా అని చెప్పాను కదా. నేను చేసిన పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ అయితే ఇవేనండి. చాలా సింపుల్గా అయితే అయిపోయినాయండి చేయడం. మీరు కూడా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అయితే నేను OHP షీట్ మీద ఒక డిజైన్ అనుకోండి, నేను ఆ డిజైన్తో కుందన్స్ అంతా స్టిచ్ చేసుకుంటున్నాను. కుందన్ స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అలా స్టిచ్ చేసుకున్నాం, సెకండ్ కూడా అలానే చేయాలి. మనం తీసుకునే మెజర్మెంట్ అనేది రెండు ఇయర్ రింగ్స్కి కూడా సేమ్ ఉండాలి. అలా ఉండేలా మనం చూసుకోవాలి. నేను కుందన్ స్టిచ్ చేసిన తర్వాత OHP షీట్ అనేది కొంచెం డ్రై అవడానికి అని చెప్పి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత నేను కింద స్టోన్ చైన్ అనేది డిజైన్ అనుకున్నాను. ఆ స్టోన్ చైన్ మెజర్మెంట్తో 3 లేయర్స్ అనేది కట్ చేసుకున్నాను. ఇలా స్టోన్ చైన్ కూడా 3 లేయర్స్ కట్ చేసుకున్నప్పుడు రెండు ఒకే సేమ్ లెంత్ ఉండేలా కట్ చేసుకోండి. స్టోన్స్ అనేవి కౌంట్ చేసుకొని మనం కట్ చేసుకుంటే మనకు మెజర్మెంట్ బాగా వస్తుంది. స్టోన్ చైన్ కట్ చేసుకున్న తర్వాత నేనైతే వ్యాక్ షీట్ కట్ చేసుకుంటానండి. మనం OHP షీట్ వెనకాల వ్యాక్ షీట్ అందిస్తే కొంచెం స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. సో అందుకని నేను OHP షీట్ని మెజర్ చేసుకొని వ్యాక్ షీట్ కూడా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత OHP షీట్ డ్రై అయిపోయింది. నేను అది కట్ చేసేసుకొని స్టోన్ చైన్ అనేది అటాచ్ చేస్తాను. అటాచ్ చేసిన తర్వాత కూడా చాలా లుక్ అయితే బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చినాయండి పార్టీ వేర్ ఇయర్ రింగ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను స్టోన్ చైన్ అంటించేసిన తర్వాత వ్యాక్ షీట్ స్టిక్ చేశాను బ్యాక్ సైడ్. అది స్టిక్ చేసిన తర్వాత మనం స్టడ్ అనేది స్టిక్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇయర్ రింగ్స్ ఎలా అనిపించినా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫర్ వాచింగ్.